సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ హెయిర్ సమస్య అనేది అందరికీ వేధిస్తోందని చెప్పాలి. దీనిలో ప్రధానంగా డాండ్రఫ్ సమస్య. ఈ డాండ్రఫ్ సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉందని, ఇది ఇనీషియల్ స్టేజ్లో ఎవరైతే డాండ్రఫ్తో సతమతమవుతున్నారో వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటి, అసలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని డెమో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా అప్లై చేయాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. డాండ్రఫ్తో సతమతమయ్యే వారికి ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉందని చెప్తున్నారు మీరు. ఏంటి ఆ హెయిర్ ప్యాక్, ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? యాక్చువల్గా ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా దురద ఉండి కొద్దిగా పొట్టులాగా రాలుతూ ఉంటుంది. అంటే ప్యాచెస్ కాకుండా ఓన్లీ పౌడరీ డిశ్చార్జ్ వస్తూ ఉంటుందండి. ఇటువంటి ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఔషధము అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో మనకి యాక్చువల్గా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేస్తామండి. ఇది ప్రైమరీ స్టేజ్లో ఉండేవాళ్ళు స్నానం చేసే ఒక గంట ముందు దీన్ని బాగా తలకి పట్టించేసి ఒక గంట సేపు అట్లా కూర్చొని తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఆ షాంపూ కూడా కుంకుడుకాయ అయినా శీకాకాయ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒక షాంపూ బాగా సెలెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ రెండిట్లో ఏదో ఒకటి దాంతోనే స్నానం చేస్తే ఈ డాండ్రఫ్ అనేది వితిన్ 15 to 20 డేస్లో పోతుంది. సరే, ఇప్పుడు డాండ్రఫ్ రావడానికి గల ప్రధాన కారణాలు అంటే ఏమని చెప్తారు మీరు? మెయిన్లీ ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి బాడీ నేచర్. బాడీ నేచర్లో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వస్తూ ఉంటుందండి. సెకండ్ది ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఫ్రై ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ బాగా తినే వాళ్ళకి ఈ డాండ్రఫ్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లానే లిక్విడ్ ఐటమ్స్ బాగా తీసుకునే వాళ్ళు, అంటే చాలా తక్కువ రేర్గా వాటర్ తాగే వాళ్ళు, ఈ నెయ్యి తీసుకొని వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి స్కిన్ అనేది తొందరగా మాయిశ్చరైజేషన్ లేకుండా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లనే ఈ బండి మీద వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి కూడా గాలి బాగా తగలకపోయినా ఈ సమస్య వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే హెల్మెట్ వల్ల. అవునండి, ఎక్కువగా మన డాండ్రఫ్ సమస్య చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఈ డస్ట్ అనేది పోర్స్ లోకి వెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళకి కూడా ఈ డాండ్రఫ్ సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మరి హెయిర్ ప్యాక్ అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని డెమో ఏ విధంగా ఉండబోతోంది, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని మా వ్యూవర్స్ కోసం. దీంట్లో కావాల్సినవి 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి మనకి వేప ఆకులండి. మెయిన్లీ ఈ చిగురులు లాంటి ఆకులు తీసుకుంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి. చూడండి, ఈ లేత ఆకులు రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవి ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు యూజ్ అవుతుంది. వేప చిగుర్లు అట్లానే ఆకులు కూడా ఉండాలండి. చిగుర్లు కొద్దిగా ఉంటే చాలా మంచిది. అట్లానే ఇది మన ఆమ్లా పౌడర్ అండి, ఉసిరికి చూర్ణం అండి. ఇది మెహందీ, లెమన్, నిమ్మకాయ. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ప్యాక్ ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తానండి. ఫస్ట్ ఈ వేప ఆకులు ఏదైతే మనం చిగురులతో తీసుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని బాగా నూరాలండి. ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నా మంచిదే, కానీ నూరితే చాలా మంచిదండి. అందుకే కష్టపడి మీకు నూరి చూపెడుతున్నామండి. ఇదిగోండి, ఇది యాక్చువల్గా హాట్ వాటర్ అండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు పేస్ట్ తొందరగా రెడీ అవుతుందండి. కొద్దిగా ఓపిక్గా ఇట్లా నూరుకోవాలండి. పేస్ట్ అవ్వగానే మన పౌడర్స్ అనేవి మిక్స్ చేసుకోవాలండి. అందులో ఒక్కొక్క స్పూన్ పౌడర్ చాలండి ఈ చిన్న వేపాకుకి. ఇదిగోండి, 1 స్పూన్ గోరింటాకు పౌడర్ అండి ఇది. అట్లానే 1 స్పూను ఉసిరిక చూర్ణం అండి. పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఉంచండి, అంటే మనకి ముద్దగా అవ్వాలి పేస్ట్. అవునండి, అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండాలండి. ఇందులో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే ఈ డాండ్రఫ్ అనేది మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. వేప, నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్ అండి. వెంటనే డాండ్రఫ్ నుండి బయటపడిపోవచ్చు అండి. ఇట్లా ఫైన్ పేస్ట్ అయిపోవాలండి. ఇది అప్లై చేసే ముందు హెయిర్ బాగా కట్ చేయించుకోవాలండి. చాలా లిటిల్ హెయిర్ ఉండేటట్లు చూసుకోండి. అవునండి, ట్రిమ్మింగ్ చేయించేసుకొని ఇటువంటి పేస్ట్ని హెయిర్ స్కాల్ప్ అంతా అప్లై చేసేసి ఒక 15 minutes బాగా దానికి అప్లై చేయాలండి. ఫస్ట్ 1 hour వదిలేయాలండి. ఇది మాత్రం ఏ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకరోజు చేసింది ఇంకో రోజు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫ్రెష్ ఆకులు కాబట్టి పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చూసారండి, ఇట్లా పేస్ట్
ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇవ్వండి అట్లా మంచిగా ఫైన్ పేస్ట్ ఫస్ట్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో తయారు చేసాము వీడియో గురించి అని. మీ హెయిర్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు అండి. 2 స్పూన్లు 3 స్పూన్లు పౌడర్ వరకు వేసుకోవచ్చు అండి. అంటే ఆకుల క్వాంటిటీ పెరిగిన కొద్దీ ఈ పౌడర్ యొక్క క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి. 2-3 స్పూన్ల వరకు వేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ తయారు చేసుకొని గ్రైండింగ్ చేయకుండా ఓన్లీ ఇట్లా నూరేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ గోరింటాకు మీకు డైరెక్ట్గా ఆకు దొరికింది అనుకోండి ఇంకా చాలా మంచిదండి. అట్లనే ఉసిరి కూడా ఈ డ్రై పీసెస్ దొరుకుతాయి, అటువంటివి నానబెట్టేసి ఇట్లా నూరుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అవి లేక మేము పౌడర్స్ వేస్తున్నాము. ఫ్రెష్తో మీరు బాగా తయారు చేసుకుంటే ఉసిరి ఫ్రెష్ది ఏదైనా మీరు వేసుకోవచ్చు. అట్లనే గోరింటాకు ఫ్రెష్ది వేసుకోవచ్చు, ఈ వేపాకులు ఫ్రెష్వే. ఇట్లా ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మీరు మంచిగా తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే కలర్ వస్తుందండి. అది జస్ట్ ఇప్పుడు అప్లై చేసే విధానం అండి, ఫింగర్స్తోని లోపల స్కాల్ప్కి తగిలేటట్లు ఉండాలండి. కొద్దిగా హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి బాగా కట్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఇట్లా జస్ట్ ఫింగర్స్తోనే స్కాల్ప్ అంతా అతికేటట్లు మంచిగా ప్యాక్ వేయాలండి. ఇట్లా మొత్తం అంతా వేసుకుంటే బెస్ట్ అండి. జస్ట్ మీకు చూపెట్టడానికి అండి డెమో. యాక్చువల్గా మీరు చేసుకునేటప్పుడు ఒక 15 to 20 మినిట్స్ మసాజ్ చేసేసి ఇట్లా చేసుకుంటే డాండ్రఫ్ అనేది మీకు రాదండి. ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోవాలండి. 1 గంట ఆగి షాంపూతో స్నానం చేసేస్తే సరిపోద్దండి. సో ఇన్ని రోజుల్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మినిమం 1 మంత్లో మీకు డాండ్రఫ్ అంతా మాయం అయిపోద్దండి. సో డాండ్రఫ్ కంట్రోల్కి ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్, అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మాకు ఈరోజు డెమో రూపంలో వచ్చేసి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.